ఇవాళ చరిత్రను తిరగరాసేటటువంటి రోజు. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఎప్పుడు ఎవరు పిడికిలెత్తి ముందుకొచ్చినా కూడా ప్రజలు ఆదరించిండ్రు, వారి పోరాటానికి మద్దతు పలికిండ్రు. ఆ తర్వాత ఆ పోరాటాల ఫలితంగా చరిత్ర మారుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని తెలంగాణలో చూసినాం. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవాళ ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద మనం ఒక్క విషయం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం అంతా ఎందుకోసం కొట్లాడినాం? మనం నీళ్ళ కోసం కొట్లాడినాం. నీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడినా పల్లె పల్లెన పల్లెలు మొరిసే మా పాలమూరులోనా అని ఆ పాట గురించి మాట్లాడుకున్నాం. మా పాలమూరులో నీళ్లు లేవనే దుఃఖం గురించి మాట్లాడుకున్నాం. కృష్ణానది 300 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పోతున్నా కూడా బిరబిరా కృష్ణమ్మ కదిలిపోతుంది తప్పితే మా పొలాలకు నీళ్ళు వస్తలేవని బాధపడి దుఃఖపడి ఆ ఆవేదన నుంచి పిడికిలు బిగించి ఉద్యమం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చినటువంటి ఆ రాష్ట్రంలో 12 ఏళ్ళు అవుతుంది. 1 కాదు 2 కాదు 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్లలో పాలమూరుకి ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా కృష్ణా నీళ్ళు రాలేదు. అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి లిఫ్టులు, అది భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అన్నీ 50% పూర్తి చేసుకున్నాం. అవి కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోలే. కానీ మెయిన్ కృష్ణానది ఏదైతే ఉందో ఆ కృష్ణానది నుండి మన పాలమూరుకి రావాల్సినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా మన పొలాలకు రాలే. 12 ఏళ్ళు అయినాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఒక్క చుక్క నీళ్ళు రాలే. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. 33,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిరు. కానీ 33 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. చాలా దారుణమైన పరిస్థితి. అంతకుముందు ప్రతి ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆంధ్రోని తిట్టుకున్నాం. ఈ ఆంధ్రోళ్ళు ఉండబట్టి, ఆంధ్రోలు పరిపాలన చేయబట్టి మన ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. మన ప్రాజెక్టులకు కాలువలు చిన్నగా పెడుతున్నారు, తూములు చిన్నగా పెడుతున్నారు, ఆంధ్ర ప్రాజెక్టులకు పెద్దగా పెట్టుకుంటున్నారని ఆనాడు గుండెలు బాదుకొని ఏడ్చినటువంటి నాయకులందరూ కూడా, అవసరానికి ఎలక్షన్ మందం ఆంధ్రోలను తిట్టుకొని ఓట్లు దండుకున్నటువంటి నాయకులందరూ కూడా 10 ఏళ్ళు పరిపాలించేటటువంటి అవకాశం వస్తే ఒక్క చుక్క ఒక్క ఎకరానికి కూడా కృష్ణా నీళ్ళు రాలే. ఇది నేను వాస్తవం చెప్తున్నా. ఇక్కడ అంతా మా ప్రెస్ మిత్రులు ఉన్నారు. పాలమూరు అంటేనే ఆలోచన పరులు, పాలమూరు అంటేనే మేధావులు, పాలమూరు అంటేనే కళాకారులు. మరి ఆ పాలమూరు మేధావులు వాళ్ళందరూ కూడా నేను చెప్పేటటువంటి మాటలు వింటుంటారు. అబద్ధం ఆడే అవకాశమే లేదు. మరి నిజమేనా మన తెలంగాణలో మనోళ్ళే, మన పరిపాలకులే ఇంత అన్యాయం చేస్తారా అంటే నిజంగా కూడా వాస్తవం ఇది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు వాళ్ళందరూ కొట్లాడితే మన ఆంధ్రప్రదేశ్ చివరి ఆశాకిరణం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒక జీవో ఇచ్చిండు, జీవో 72 అని. జూరాల నుండి నీళ్లు తీసుకోవడానికి ఆనాడు జీవో ఇచ్చిండు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే. తెలంగాణ వచ్చిన తర్వాత అదే జూరాల నుండి కనుక నీళ్లు తీసుకొని ఉంటే ఈ పాటికి కృష్ణా నీళ్లు మహబూబ్ నగర్ పొలాలకు వచ్చేటివి. కానీ దేశజాలకు పోయి ఆ ప్రాజెక్టు జోలికి పోకుండా మొత్తం డిజైన్ మార్చి జూరాల నుండి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవాలనే పథకం ఏదైతే ప్రవేశపెట్టినరో అది చరిత్రలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీని క్షమించరానటువంటి నేరం, పాలమూరుకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం. ఎవరు ఏమనుకున్నా సరే ఇది వాస్తవం. మన వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళే పరిపాలన చేస్తున్నారు అనుకుంటే జూరాల నుండి కాకుండా శ్రీశైలంకు మార్చారు. ఇక శ్రీశైలంకు మార్చినాక మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీలో ఒక గుంటనక్క ఉంటుంది. ఆ గుంటనక్క ఫస్ట్ 5 ఏళ్లలో ఇరిగేషన్ మినిస్టర్ ఉండే. శ్రీశైలం దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్తే కాంట్రాక్టర్తో కుమ్మక్కై తీసుకోవాల్సిన నీళ్లు మీదికెళ్ళి 820 అడుగుల దగ్గర తీసుకోవాల్సిన నీళ్లను, కిందికెళ్ళి 800 అడుగుల దగ్గర తీసుకోవాల్సిన నీళ్లను కాంట్రాక్టర్తో కుమ్మక్కై మీదికి పెంచిరు, 20 అడుగులు ఎత్తు పెంచిరు. అంటే జల్దీ నీళ్ళు అయిపోతాయి, తీసుకునే అవకాశం తక్కువ అవుతుంది. నీళ్లు తీసుకున్నప్పుడు ఎట్లుండాలి? మత్తడి దుంకినట్టు ఫోర్స్గా నీళ్ళు రావాలంటే పెద్ద ఎత్తున అప్రోచ్ ఛానల్ ఉండాలి. ఒక 60-70 ట్రాక్టర్లను ఇట్లా అడ్డంగా వండబెడితే ఎంత పొడుగుంటుందో 140 మీటర్లతోని మనం యాక్చువల్గా అప్రోచ్ ఛానల్ ప్లాన్ చేసినాం. ఆ గుంటనక్క పైసల కక్కుర్తి కోసం 140 మీటర్లు ఉన్నటువంటి అప్రోచ్ ఛానల్ని 50 మీటర్లకు కుదించేసి దాంతో ఇవాళ 2 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకోవాలంటే ఎత్తిపోసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది.
మరి ఆ తర్వాత రిజర్వాయర్లు కట్టుకుంటూ పోయినరు. కానీ రిజర్వాయర్లు కడితే సరిపోదు కదా, పొలాలకు పోయే కాలువలు కట్టాలి. పెద్ద కాలువ ఒకటి ఉంటే సరిపోతుందా? చిన్న కాలువ ఊర్లలో పోయేది పొలాల దాకా పోయేది ఉండాలి. అది కనీసం కూడా ఇక్కడ కట్టలేదు. కేవలం వీటి కోసమే, రిజర్వాయర్ల కోసం 33,000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టిన తప్పితే 33 ఎకరాలకు కూడా నీళ్ళు రాలేదు. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. జూరాల నుండి ఎందుకు మీరు పాయింట్ మార్చి శ్రీశైలంకి తీసుకొని వచ్చిండ్రు? మరి శ్రీశైలంకి తీసుకొని వస్తే ఏమైంది? రోజు పంచాయతీ ఆంధ్రోలతోని ఇది కొత్త ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి రోజు అపెక్స్ కౌన్సిల్ కోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, వాడేమో ఒప్పుకోరు. దాంతో ఇప్పటి వరకు కూడా చుక్క నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక మాట, పోనీ తోక దగ్గర ఎక్కడైతే నీళ్లు తీసుకుంటారో అక్కడ అన్యాయం చేసిరు. ఇప్పుడు మనం నిలబడి ఉన్నది షాద్నగర్లో, ఈ లక్ష్మీదేవిపల్లి, చౌదర్పల్లి మొత్తం తెలంగాణలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. అక్క మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటే ఇంటి మీద ట్యాంక్ పెట్టుకుంటాం. ఏం చేస్తాం? మోటార్లకు వెళ్ళి నీళ్లు మొదలు ట్యాంకులకు ఎక్కాలి. ఒకటేసారి ఒక మోటార్తో ట్యాంకులకు ఎక్కితే ఆ ట్యాంకులకు వెళ్ళి అన్ని నల్లలకు కూడా అన్ని రూమ్లకు నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మీ లక్ష్మీదేవిపల్లె అట్లా ఇంటి మీద ఉండే ట్యాంకు లెక్క అన్నట్టు అంత ఎత్తు మీద ఉంది తెలంగాణలో. మొదలు కృష్ణానది నీళ్లు లక్ష్మీదేవిపల్లెలో రిజర్వాయర్ కట్టి ఇస్తే ఒక పక్క 4 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాకు, ఇంకో పక్క 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాకు పోయేటటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఆ లక్ష్మీదేవిపల్లె అనేటటువంటి రిజర్వాయర్ని కంప్లీట్గా బీఆర్ఎస్ బంద్ పెట్టింది. ఇప్పుడు అదే నేరాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తుంది. అంటే తల లేకుండా చేసిరు ప్రాజెక్ట్ని, తోకకాడ ఆగం చేసిండ్రు. మధ్యలో మాత్రం రిజర్వాయర్లు దవ్వుకున్నారు, అందులో వచ్చేటటువంటి కమిషన్లు దండుకున్నారు. మన ప్రజలకు మాత్రం ఒక్క చుక్క కృష్ణా నీళ్లు రాకుండా చేసిండ్రు. ఇవాళ మీ అందరు నేను కోరేది ఒకటే, ఎందుకోసం ఇక్కడ పెట్టుకున్నాం మీటింగ్? ఇవాళ ఇంత లోపలికి వచ్చి ఎందుకు పెట్టుకున్నాం? ఏ మహబూబ్నగర్లో పెట్టుకోవచ్చు, ఏ షాద్నగర్లో పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు ఇక్కడ లక్ష్మీదేవిపల్లె దగ్గర చౌదర్పల్లికి వచ్చి ఎందుకు పెట్టుకున్నామంటే ఇది అత్యంత ఎత్తైన ప్రదేశం తెలంగాణలో. ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం వస్తుంది, వచ్చి తీరుతుంది మీ అందరి ఆశీర్వాదంతో. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మేము ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. దీనివల్ల ఒక పక్క రంగారెడ్డికి, ఇంకొక పక్క మహబూబ్ నగర్ కూడా మంచిగా జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకొక మాట మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా, ఆనాడంటే కేసీఆర్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు కట్టలేదు అనుకుందాం. ఇవాళున్న ముఖ్యమంత్రి ఎవరు? ఏమనంటే ఏమంటాడు? నేను నల్లమల్ల పులి బిడ్డను, పాలమూరు బిడ్డనని చెప్పి మీ దగ్గర కథలు చెప్పి 12 సీట్లు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాసిస్తే కనీసం ఈ 2.5 ఏళ్లలో ఒక్క తట్టెడు మట్టి కూడా రేవంత్ రెడ్డి గారు ఎత్తిపోయలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ మోసానికి, కృష్ణానది నీళ్లు మనకు రాకుండా మీరు చేస్తున్న ఈ ద్రోహానికి ఖచ్చితంగా పాలమూరు జిల్లా ప్రజలు వచ్చే ఎన్నికలలో 1 కిలోమీటర్ లోపలికి గొయ్యి తీసి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఉట్టిగా చెప్తలేను, బాధతోని, ఆవేదనతో, దుఃఖంతో చెప్తున్నా. జరిగిన పంచాయతీ నీళ్ళ కోసం 1200 మంది పిల్లలు చచ్చిపోయిందే నీళ్ళ కోసం. అనేక మంది మేధావులు, లక్షలాది మంది ఉద్యమకారులు లొల్లి పెట్టుకొని ఇల్లు గుల్ల వేసి ఉద్యమం చేసిందే నీళ్ళ కోసం. ఇవాళ 12 ఏళ్ళై ఆ నీళ్లు రాకపోతే, 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ బాధ్యత తీసుకోకపోతే, ఇవాళ పాలమూరు బిడ్డనని చెప్పుకొని వచ్చిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పాలి మనం మన దుఃఖం? ఇంకొక మాట వేసిండు ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక్క తట్టెడు మట్టి ఎత్తిపోయలే కానీ 6,000 కోట్ల రూపాయల బిల్లులు మాత్రం ఇచ్చుకున్నాడు. దేనికోసం ఇచ్చినవా ముఖ్యమంత్రి 6,000 కోట్లు అంటే? మోటార్లకు ఇచ్చినట, పంపులకు ఇచ్చినట. మా అక్కల ఆలోచన చేయాలి. మోటార్లు పెట్టినాం, పంపులు పెట్టినాం, మనం అది నడవడానికి కట్క వస్తానా వద్దా? స్విచ్ వస్తలేదు, మోటార్ నడిచింది లేదు, నీళ్లు నింపింది లేదు. కానీ 6,000 కోట్ల రూపాయలు బిల్లు ఎత్తి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు, కమిషన్లు దొబ్బుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఈ అవినీతిలో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు భాగస్వామ్యం ఉందనే మాట కూడా వాస్తవమే. ఇవాళ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు దసరా వరకు 4 నెలలు టైం ఇస్తాం బిడ్డ, 4 నెలలు. ఇవాళ మేలో ఉన్నాం మనం, దసరా వరకు మీకు టైం ఇస్తాం. అక్టోబర్ 20-21 దసరా ఉన్నది. 4 నెలల లోపల మీరు ఇదే లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లా కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టును మొదలు పెట్టాలి. పనులు పెద్ద ఎత్తున ప్రారంభించాల్సిందే. ఒకవేళ మీరు ప్రారంభించకపోతే దసరా తెల్లారు నుండే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా పరివాహక ప్రాంతం అంతా కూడా మేము పాదయాత్ర చేస్తాం.
ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర ప్రజల్ని కూడగడుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి చెప్తాం తప్పితే ఇంకొక ఆలోచన చెయ్యం. మరి వాళ్ళు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇవాళ ఈ పార్టీ ఎందుకు వచ్చింది? కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన ఎందుకోసం వచ్చింది? ఎందుకోసం అంటే తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళైనా ఇప్పటికీ కూడా మన పిల్లల్ని చదివించుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు మంచిగా లేవు. స్కూల్ ఉంటే టీచర్ ఉండడు, టీచర్ ఉంటే స్కూల్ లేదు. అటువంటి పరిస్థితి ఉన్నది. మీ అందరూ కూడా కూలినాలి చేసో, వ్యవసాయం చేసో, ఉద్యోగం చేసో వస్తున్న ప్రతి ఒక్క రూపాయిని పిల్లల్ని చదివించడానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాంతో మనం సంపాదించే డబ్బులో మెజారిటీ శాతం స్కూల్ ఫీజులు కట్టడానికే పోతుంది. అందుకే తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మా పేద ప్రజలకు ఆ పెరుగుతున్న స్కూల్ ఫీజుల బారి నుంచి రక్షించడానికి తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మీకు మాట ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన మీ దయతోనే అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నా సరే మీ జేబు నుండి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మొత్తం స్కూల్ ఫీజులు కూడా ప్రభుత్వమే కడుతుందని చెప్పి మాట ఇస్తా ఉన్నా. ఇంకొక మాట చెప్పాలి. వైద్యం ఇవాళ ముసలి వాళ్ళు కావచ్చు, వయసు వాళ్ళు కావచ్చు, క్యాన్సర్ జ్వరం వచ్చినట్టు వస్తుంది. మనకు ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో తెలుస్తలేదు. అటువంటి పరిస్థితులలో ఎవరికన్నా ఇంటోళ్ళకి ఏదన్నా చిన్న జబ్బు చేస్తే మొత్తం అప్పుల పాలవుతుంది, ఇల్లు గుల్లవుతుంది. ఇది మీ అందరికీ అనుభవంలోకి ఉన్నటువంటి మాట, మీ అందరికీ తెలిసిన మాట. పోనీ సర్కారు దవాఖానకు పోదామంటే ఆడ పరిస్థితి ఎట్లుంది? సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు అన్నట్టు ఉన్నది. అటువంటి సర్కారు హాస్పిటల్కి పోలేము. ప్రాణం దక్కాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయ్యే పరిస్థితి. అందుకే మీకు మాట ఇస్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, తెలంగాణ రక్షణ సేనను అధికారంలోకి తీసుకురండి, మీ ఆడబిడ్డ పెట్టినటువంటి కొత్త పార్టీని అధికారంలోకి తీసుకురండి. మీరు ఏ హాస్పిటల్కి పోయినా మీకు ఎంత పెద్ద రోగం వచ్చినా, ఎన్ని లక్షల రూపాయలు ఈ తెలంగాణలో మీకు ఖర్చు అయినా ఆ డబ్బు మొత్తం కూడా మీ ప్రభుత్వమే దగ్గరుండి ఖర్చు పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం పనిచేయడానికే ఇవాళ మేము వచ్చినాం. ఇక ఇంకో పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. మరి ఎల్లుండి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు తెలంగాణకు. సంతోషం, వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. ఆ బీజేపీ పార్టీ నుండి అంతకుముందు సుష్మా స్వరాజ్ ఉండే, ఇక్కడికి వచ్చి ఆ మేడం మాట్లాడిపోయింది. ఏమని మాట్లాడిపోయింది? పాలమూరు కూలీలు ప్రపంచమంతా పనిచేస్తారు, ఇండియా మొత్తంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఎక్కడ కట్టినా మీ పాలమూరు కూలీల చెమటనే ఉంది అని తీయటి మాటలు, పుల్లటి మాటలు. సుష్మా స్వరాజ్ గారు అదే చెప్తారు, మోడీ గారు అదే చెప్తారు, బీజేపీ నాయకులంతా అదే చెప్తారు. కానీ పాలమూరుకు మాత్రం ఒక్క బుడ్డ పైసా ఇయ్యలే ఇంతవరకు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, తెలంగాణలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మీరు జాతీయ హోదా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అర్ణమ్మ ఉన్నది, డీకే అర్ణమ్మ మోడీ గారు వచ్చినప్పుడు మంగళహారతులు పట్టుడు కాదు, మోడీ గారికి మంగళహారతి ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని అడగాల్సిందే. మీరు అడగకపోతే వచ్చే ఎన్నికలలో అర్ణమ్మని కూడా చూడం, పాలమూరు పొరుమైల దాకా భారతీయ జనతా పార్టీ తరిమి కొట్టే పని చేస్తామని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం.